చాలా మందిని దేవుడు రిలేషన్షిప్స్లో నా వ్యక్తుల్ని వదిలిపెట్టమన్నాడు, కొన్ని ఫ్రెండ్షిప్స్ కట్ చేయమన్నాడు, లేకపోతే కొంతమందితో సంబంధం పెట్టుకోద్దన్నాడు, లేకపోతే కొంతమందితో పెట్టుకోమన్నాడు. అర్థం కాదు మనకి. అయ్యో ఏం ప్రభు అట్లా అంటున్నావు, నేను ఎంత ప్రేమించాను, ఎంతగా ఇచ్చాను, యు నో హౌ క్లోజ్ హీ ఈస్ టు మీ ఆర్ షీ ఈస్ టు మీ, యు నో వాట్ ఇట్ ఈస్. లేకపోతే ఆ వ్యక్తి నాకు ఎంత ద్రోహం చేస్తాడు, ఆ వ్యక్తితోటి నన్ను మాట్లాడమంటున్నావు అంటే గాడ్ ఈస్ అగైన్ సేయింగ్, నీకు ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైంలో నేను ఫ్యూచర్లో చేయబోయేది నీకు కనపడదు, కానీ నువ్వు నన్ను నమ్ము. ఐమ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ ట్రస్ట్ గాడ్? కెన్ యూ ట్రస్ట్? దేవుడు అంటున్నాడు నువ్వు చెయ్యి అని అంటే, కెన్ యూ ట్రస్ట్ గాడ్? నమ్ముతాను ప్రభా, నీకోసం చేస్తాను. ఇట్స్ రియలీ మూవ్స్ మై హార్ట్. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఓపుకున్నా లేకపోయినా, మీకు శక్తి ఉన్నా లేకపోయినా, మీరు ఆల్రెడీ వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, ఇంకా నాకు ఏమాత్రం ఓపుకలేదు ప్రభా, కానీ నేను నీ కోసం చేస్తానయ్యా. Because many times in my life I said that. Many times when I wanted to give up, God said, no, don't give up. No అన్నాడు దేవుడు. నేను అంటాను, దేవా నువ్వు చెప్పావు కదా, నువ్వు వద్దన్నావు కదా, I won't give up Lord. నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను బాబా, నువ్వు వద్దన్నావు కాబట్టి నేను వద్దంటాను. Your no will be my no Lord, your yes will be my yes Lord. ఎన్నోసార్లు జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు చెప్తాను, నేను దేవునితో సూటిగా మాట్లాడతా, యేసయ్యా నేను నీ కోసం చేస్తున్నాను, యేసయ్యా ఎవరి కోసం